దయచేసి దేవుని బిడ్డలారా, ఈ దినం మనము చూసేటటువంటి ఈ అంశాలు దేవుని పిలుపు, వ్యక్తిగత పిలుపు, ఆ విధంగానే మన నైబర్హుడ్స్ లో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా కడుతూ ఆ కుటుంబంలో ఆ నైబర్హుడ్ లో ఏ విధంగా ఒక లైట్ హౌస్ లాగా ఉంచుతున్నారు అన్నటువంటి ఆ యొక్క కొన్ని అంశాలని చూసుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాను. అలాగే రేపటి దినముల దేవుడు ఏ విధంగా రీస్టోర్ చేయబోతా ఉంటున్నారు అని కూడా మనము నేర్చుకుందాము. అయితే పిలుపు అని అనుకున్నప్పుడు మనకు తెలిసినటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొంది దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో నిత్యత్వము ఉండాలని చెప్పి కోరుకునే దేవుడు మనవారు. మన అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉంటున్నాం. కానీ కొంతమందికి అయితే స్పెసిఫిక్ గా మినిస్ట్రీ కాలింగ్ అంటూ అపోస్తులుడైన పౌలు, తర్వాత అనేక మంది అపోస్తులను మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మినిస్ట్రీ కాలింగ్ స్పెసిఫిక్ గా ఎవరికైనా మినిస్ట్రీ కాలింగ్ ఉంటే వారు ఏ విధంగా దాన్ని చూస్తా అంటే ఎదుగుతా ఉంటారు అని కూడా మనము నేర్చుకోవచ్చు. అట్లనే ఈ యొక్క ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కి దేవుడు మనకిచ్చిన అంశము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అన్నటువంటి యెహోషువ 24:15 వచనాన్ని మనం చూసుకున్నప్పుడు, అవును కదా, మన కుటుంబాన్ని దేవుడు కడుతున్న ఆ యొక్క పర్పస్ ను ఏ విధంగా మనము ఆ ఉద్దేశాలని ఆ పిలుపుతో మనము క్రీస్తు ప్రభుల వారి సహాయము చేత మనము దాన్ని నిర్వర్తించగలుగుతాము అన్నటువంటి కొన్ని మాటల్ని చూసినప్పుడు, పాత నిబంధన గ్రంథంలో అనేక మంది దేవుని భక్తుల్ని మనం చూస్తే, నెహెమయా ఆయన నిజంగా తిరిగి ఆ యొక్క జెరూసలేం ని కట్టేదానికి, ఆ గోడల్ని కట్టేదానికి దేవుడు తీసుకుంటారు. అట్లనే ఎస్తేర్ను కూడా దేవుడు పిలుచుకుంటారు. ఎస్తేర్ను కూడా, ఆ యొక్క యూదులను, దేవుని బిడ్డలను రక్షించేందుకు ఎస్తేర్ను పిలుచుకున్నప్పుడు తను కూడా ఏ విధంగా ఆ పిలుపుకు తగినట్లు బ్రతికింది అని చూసినప్పుడు, క్రొత్త నిబంధన గ్రంథంలో కొంతమందిని చూస్తే అపోస్తులుడైన పౌలు ఆయన మనకు మాదిరిగా ఉంటూ, నేను క్రీస్తు ప్రభువును పోల్చి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము జీవితంలో చూస్తే, అబ్రహాము కుటుంబముగా తన యొక్క మిగిలిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని వదిలిపెట్టేసి ఆయన తన యొక్క భార్య సేరాతో ఆ ఊరు దేశము వదిలిపెట్టేసి దేవుడు చూపించిన ఆ యొక్క దేశానికి ఆయన ప్రయాణం అయిపోయి కుటుంబముగా ఆయన నిర్వర్తించిన యొక్క పనిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నిజంగా మనము, దేవుడు ప్రతి ఒక్కరిని ఏ ఉద్దేశాల చేత అయితే ఈ భూమి మీద బ్రతకనిస్తా ఉంటున్నారో ఆ పిలుపును నీవు నేను ఎరిగి ఆ విధమైన పిలుపులో మనము పెరగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. దయచేసి మనము ఈ ఈ ఈ టాపిక్ చాలా డీపర్ టాపిక్, కానీ మనము మరి ఒకసారి ఆదివారపు సంఘ ఆరాధనలలో మనం వింటా ఉంటాం, మన పిలుపుకు తగినట్లుగా మనము బ్రతకాలి అని. ప్రతి ఒక్కరం కూడా, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఆ యొక్క పిలుపును కనుక్కొని పిలుపుకు తగిన బ్రతుకును బ్రతకాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. మనం యేసు ప్రభుల వారిని చూసినప్పుడు కూడా, యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎట్లా వచ్చారు అని చూస్తే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుకున్నటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని అని యేసు ప్రభుల వారు సువార్తలలో సాక్షాత్తు తన యొక్క స్వంత మాటల చేత చెప్పినటువంటి ఆ మాటల్ని గమనించినప్పుడు, అవును కదా, నీవు నేను కూడా ప్రత్యేకమైన ఉద్దేశము చేత పిలువబడినాం. మరి ఆ ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏదో తెలుసుకొని నిజంగా బ్రతకగలుగుతా ఉంటున్నామా అని మనం చూస్తే, నేను మా భార్య మా యొక్క వ్యక్తిగత పిలుపులను మనము గుర్తెరిగి ఆ విధంగా బ్రతుకుతూ మనం వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే ఆ యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసము అగాపే లవ్ అని అంటారు కదా. ఈ అగాపే లవ్ అనేది సుప్రీం లవ్. ఆ ప్రేమను మన పట్ల చూపిస్తూ దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగాన్ని మనము
గుర్తెరిగితే నిజంగా మనం కూడా ఆ ప్రేమను తిరిగి ఆయనకు వెచ్చిస్తూ ఈ భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి, లవ్ అంటే ప్రేమ. ఈ ప్రేమ అంటూనే మనకు లోకంలో అనేక విధాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఆ అమ్మాయిల అబ్బాయిల మధ్య ప్రేమ అయితేనేమి, తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అయితేనేమి. కానీ ఒక్కసారి దేవుని ప్రేమకు మానవుని ప్రేమను మనం ఒకసారి చూసుకుంటే, దేవుని ప్రేమ అన్కండిషనల్, ఏ షరతులు కూడా ఉండవు. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా క్షమిస్తది. కానీ మనుషుని ప్రేమ అది ఒక్కొక్కసారి క్షమిస్తది, ఒక్కొక్కసారి క్షమించదు. క్షమించినా కూడా తిరిగి తిరిగి మనం లోడుకొని చేస్తా ఉంటాం. దేవుని ప్రేమ ఎప్పుడు ఆశీర్వాదములతో మనల్ని నింపుతది. కానీ మనుషుని యొక్క ప్రేమ సెల్ఫిష్, ఎప్పుడు ఏం తీసుకుందాము అన్నటువంటి విధంగా ఏం దొరుకుతుంది నాకు, ఏం దొరుకుతుంది అనేటటువంటి సెల్ఫిష్ లవ్ తో మనం పెరుగుతూ ఉంటాం. దేవుని ప్రేమ అయితే శాశ్వతమైనది. కానీ మనుషుని ప్రేమ అది కేవలము కొద్ది రోజులు, కొద్ది నెలలు మాత్రమే. ఇవాళ రేపు అయితే బ్రేకప్ అని అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడము, వాళ్ళు తిరిగి బ్రేకప్ కావడము, ఇంకొకరితో మళ్ళీ కలిసి ప్రేమలో పడ్డము, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఈ మ్యారేజ్ విషయంలో కూడా గమనిస్తే, మ్యారేజ్ చేసుకుంటారు, అదేదో కాంట్రాక్ట్ లాగా. తర్వాత అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకరితోటి ఆ కాంట్రాక్ట్ ని తీసేసి ఇంకొకరితోటి వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటది. నాకు ఒకసారి అమెరికాలోకి నేను అడుగు పెట్టినప్పుడు 2006లో అడుగు పెట్టిన వెంటనే ఆ టాక్సీ డ్రైవర్ తో మాట్లాడుతూ మాటలలో ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు అప్పుడే షాక్ గురి చేసింది. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు ఉండే భార్య 5th వైఫ్ అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు, ఇదేంటిది 5th వైఫ్ 6th వైఫ్లు కూడా ఉంటారా అని. కాబట్టి దయచేసి చూడండి, ఆ ప్రేమ, మనుషుని ప్రేమను ఎంత మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు. కానీ మనము దేవుని ప్రేమను కలిగిన నీవు నేను ఒక మంచి విశ్వాసిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, వారు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషము పరిపూర్ణము చేయుడి అని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తారు కదా. అది చూసినప్పుడు మనము అక్కడ 3 ఉన్నాయి. సేమ్ లవ్, వన్ అకార్డ్, వన్ మైండ్. ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏక భావము. ఆ 3 మాటలను చూసినప్పుడు నిజంగా మన భార్యాభర్తల మధ్య ఇటువంటి ప్రేమ కలిగి ఉంటున్నామా? ఒకే ప్రేమ, ఒకే మనస్సు, ఒకే భావము. ఒకవేళ అలాగ మనము కలిగి లేకపోతే ఇప్పుడైనా దేవుని పాదాల వద్ద క్షమాపణ కోరుకొని మన యొక్క జీవితాలని మనము రీసెట్ చేసుకొని మన యొక్క ప్రేమ, మన యొక్క రిలేషన్షిప్ ని, భార్యాభర్తల మధ్య ఉండే ఆ రిలేషన్షిప్ ని మనము రీసెట్ చేసుకొని మనము పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అయితే కొన్ని వ్యత్యాసాలను నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. నిజంగా ఒక స్త్రీ పురుషుడు వేరువేరుగా సృష్టింపబడ్డారు. వారి అవయవాలు అయితేనేమి, వారు నిర్వర్తించే పనులైతేనేమి, వారు వేరువేరుగా దేవుడు వారిని సృష్టించాడు. కానీ వారు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఈవెన్ దో దే ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ ఈక్వల్. వారు ఒకరికి ఒకరు కాంప్లిమెంట్ గా ఉండడము, వాళ్ళు స్త్రీ పురుషులుగా వేరేగా ఉన్నా కానీ ఒకసారి గమనించండి, ఆ యొక్క ఆత్మ అనే ఆ సోల్ ని మనం తీసుకున్నప్పుడు ఆ సోల్ దేవుని దృష్టిలో అది ఒకే, ఈక్వల్ గానే కలిగిన భావము మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ ని నేను ఇక్కడ చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మ్యాన్ చాలా కొన్ని కలర్సే చూస్తాడు, తన కళ్ళకు కొన్ని కలర్సే కనపడతాయి. అదే ఉమెన్ అయితే అనేకమైన కలర్స్ కనపడుతున్నాయి. అందుకే కదా వాళ్ళ డ్రెస్సెస్ కానీ వాళ్ళు చూసే ఆ యొక్క చూపులో, నేను ఒకవేళ బొటానికల్ గార్డెన్కి వెళ్తే నాకు అంత గ్రీన్ గానే కనపడుతుంది. కానీ మా మిసెస్ కి బొటానికల్ గార్డెన్కి వెళ్తే అనేక రకాల ఫ్లవర్స్ కనపడతాయి. కాబట్టి ఆ విధంగా మనము డిఫరెన్సెస్ ని, నా డెస్క్ టాప్ కింద చూడండి ఎట్లా ఉంటుందో, చాలా ప్లెయిన్ గా సింపుల్ గా ఉంటది. మా మిసెస్ ఒకవేళ డెస్క్ టాప్ చూస్తే అక్కడ చూడండి అంత ఎట్లా ఉందో. కాబట్టి అది చాలా కామన్ అన్నమాట. ఇక్కడ చూడండి,
ఉమెన్ అండ్ మెన్ విషయంలో వారి యొక్క క్లాజెట్ ని చూస్తే వారి మెన్ క్లాజెట్ లో ఏదో ఒక షర్ట్, ఒక షూ, ఒక ప్యాంటు అలాగ ఉంటది. కానీ ఉమెన్ క్లాజెట్ చూస్తే అనేక రకమైనటువంటి ఆ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. హెయిర్ స్టైల్ చూస్తే కూడా మెన్ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటది. ఎక్కడికి పోయినా చాలా సింపుల్ గా కట్ చేయించుకోవచ్చు. కానీ ఉమెన్ హెయిర్ స్టైల్ మాత్రం చాలా ఖర్చు పెట్టాలి, చాలా రకరకాలుగా చేయించుకుంటారు. అట్లనే వారి యొక్క బెడ్ ని చూస్తే కూడా మెన్ బెడ్ ఎట్లా ఉంటుందో చూస్తే చాలా కొంచెం లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఉమెన్ కి ఆ బెడ్ లో స్పేస్ ఎక్కువ కావాలి. దేవుడు వారిని అలాగ సృష్టించాడు. కాబట్టి షాంపూ విషయంలో కూడా చూస్తే చూడండి, మెన్ కి ఒకవేళ షాంపూ పిక్ చేయాలి అంటే ఏదైనా ఒక షాంపూ తీసుకుంటాడు. కానీ ఉమెన్ వాళ్ళు రకరకాల షాంపూలు ట్రై చేస్తారు. ఇది ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ మెన్ అండ్ ఉమెన్, స్త్రీ పురుషులు వేరు, కంప్లీట్ గా వారు దే ఆర్ ఇన్ బిల్ట్ డిఫరెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ విభిన్నంగా సృష్టింపబడినా కూడా వారు సోల్ అంటే ఆత్మ విషయంలో వారు ఒకటే అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. విభిన్నంగా సృష్టింపబడ్డాము, కానీ మానసికంగా కానీ భావోద్వేగాలు కానీ మనం తర్వాత ఇంకా వేరే వేరే ఏ విషయాలు చూసుకున్నా కూడా అవి డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ అవి రెండు కలిసినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా కనపడతారు. బెటర్ హాఫ్ అని అంటారు కదా, బెటర్ హాఫ్ ఇంకొక హాఫ్ కలిసిందే ఫుల్ ఫ్యామిలీగా లేదా ఫుల్ వారు ఏక శరీరమై ఉంటారు అని. కానీ భార్యాభర్తలు వారు సమానమైన వారు. దేవుడు వారికి ఇచ్చిన ఆ సమానత్వాన్ని బట్టి మనం నిజంగా చాలా సార్లు మన ఇండియాలో చాలా సార్లు ఏమైతుందంటే మెన్ కొంచెము అథారిటేటివ్ గాను, ఉమెన్ సబ్మిసివ్ గాను ఉండాలని మన సొసైటీ అలాగా నేర్పించింది. కానీ గమనించండి, కొన్ని విషయాలలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ని కూడా నేను విన్నాను, అది చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళానంటే నా కింద పనిచేసే వాళ్ళకు నేను ఒకవేళ హెడ్ గా లేదా ఒకవేళ కాలేజీలో పనిచేసే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే ఒక లెక్చరర్, ఆయన కూడా లెక్చరరే, కానీ ఆయనకు ఒకవేళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని కొన్ని డిఫరెంట్ ప్రివిలేజెస్ ని వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు అవి నిర్వర్తించాల్సిన విధంగా ఉంటది. కానీ ఇంట్లో కుటుంబంలో ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే అది అథారిటేటివ్ లో డిఫరెన్స్ కాదండి. ఇప్పుడు ఒక బాడీని చూసుకుంటే నా బాడీలో నా హెడ్ కి తర్వాత నా పాదములకి తేడా ఏం లేదు. నాకు పాదము ఉండాలి, అట్లనే హెడ్ కూడా ఉండాలి. నా హెడ్ మాత్రమే చాలు అని చెప్పేసి పాదాన్ని పక్కన పెడతామా? పక్కన పెట్టలేం. చిటిన్న వేలుకు ఏదైనా దెబ్బ తగులితే లేదా చిటిన్న వేలు లేకపోతే అరే చిటికన వేలు లేదే అని చెప్పి నన్ను హ్యాండిక్యాప్డ్ అని పిలుస్తారు కదా. కానీ బాడీలో ఏ విధంగా అయితే ఒక పార్ట్, ఒక భాగమో మనము స్త్రీ పురుషులు అనేటటువంటి డిఫరెన్స్ లేకుండా కుటుంబంలో వారిని మనము ఒకే విధంగా మన యొక్క పర్సెప్షన్, మన మైండ్ లో మన పర్సెప్షన్ ని మనం సరి చేసుకోవాలి అని దేవుడు నాకు నేర్పించాడు. నేను ఇండియాలో ఉన్నంత వరకు ఆ డిఫరెన్స్ నాకు బాగా కనపడేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నార్త్ అమెరికాలో పెరుగుతూ ఉన్నప్పుడు 10 మంది డ్రైవింగ్ చేసే రోడ్డు మీద 10 మంది డ్రైవర్స్ ని చూస్తే వాళ్ళలో 8 మంది లేడీ డ్రైవర్సే ఉంటారు. ఎవరో అక్కడక్కడ జెంట్స్ కార్స్ ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా సమానము అని మనము అర్థం చేసుకోవాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఇద్దరు 2 డిఫరెంట్ రోల్స్ ని 2 డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తించవచ్చు. కానీ వారు ఇద్దరు ఒకే ఆత్మ విషయంలో వారు సమానము అని మనము గమనించాలి. హస్బెండ్ ఒకవేళ లీడర్ గా, ఎందుకు అంటే ఆ దేవుడిచ్చిన రోల్స్ ని బట్టి ఆయన ప్రొయాక్టివ్ గా ఉంటూ దేవుణ్ణి ఎక్కువగా దేవుని పాదాల చేత ఎట్లా ఈ ఫ్యామిలీని లీడ్ చేయాలి అని, తర్వాత ఈ పాస్టర్ ఆఫ్ హిస్ హౌస్ అని కూడా మనము నేర్చుకుంటా ఉంటాం కదా, గమనిస్తూ ఉంటాం. ఒకవేళ సంఘ కాపరికి ఒకవేళ సంఘము అని ఏదైనా ఉంటే మొదట ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కలిసిన ఆ సముదాయము మొదటి సంఘము, తర్వాతనే బయట ఉన్న సంఘానికి ఆయన లీడరు.
కాబట్టి ఆ విధంగా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అదే వైఫ్ విషయంలో అయితే తను ఒక పార్ట్నర్గా మనకు సహాయపడతా ఉంటారు. మెన్ అయితే వారు లేబరర్గా, అంటే కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొని రావాల్సిన ఒక కర్తవ్యము మనకు ఉంది అని. అదే ఉమెన్ అయితే, స్త్రీ అయితే ఇంట్లో ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా పని చేయొచ్చు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిని చూసుకోవడము, ఒకవేళ చదువుకొని పని చేయాల్సిన అవసరము ఉన్నప్పుడు పని చేయడంలో కూడా తప్పు లేదు అని నేను గమనిస్తా ఉంటున్నాను. అట్లనే ప్రతి పురుషుడు కూడా ప్రతి దినము నేర్చుకోవాలి. లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. లెర్న్ అండ్ గ్రో. ఎవరైతే నేర్చుకుంటూ ఎదుగుతారో వారిలో నిజంగా పరిపక్వతకు వారు చేరువుగా వెళ్తారు అని నేను గమనిస్తా ఉంటున్నాను. వారు అలాగే స్త్రీ ఈ మంచి ఇంటిని మంచిగా కడతది. కాబట్టి స్త్రీ ఇంటిని కట్టే విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. అలాగే ఒక్కసారి ఈ ఇంపార్టెంట్ టాస్క్‌ని మనం చూసినప్పుడు, మ్యాన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ. ఇంటిని చూసుకుంటా ఉంటాడు. అలాగే స్త్రీ భార్యగా ఇంటిని చూసుకుంటూ, ఇంటిని బిడ్డల్ని పెంచుకుంటూ మిగిలిన అనేక విషయాలలో కూడా వారు ఇద్దరు కలిసి, ఒకరు ఆ పని ఒకరు ఈ పని, అట్లా ఇద్దరు కలిసి ఈవెన్ వంట విషయంలో కూడా హస్బెండ్ సహాయం చేయొచ్చు. నేనైతే ప్రతిదినం చేయను, కానీ సాటర్డే సండే వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒకవేళ ఏదైనా పరిచర్యలో అవసరం ఉన్నప్పుడు నేను కూడా చికెన్ బిర్యానీ, తర్వాత చికెన్ కర్రీ ఇవి చేస్తాను. దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి ఇది చేయకూడదు అని మనం అట్లా వ్యత్యాసాన్ని మనం పెట్టుకోకూడదు. అలాగే కొన్ని నీడ్స్ ని బట్టి మనం చూస్తే, వారి యొక్క నీడ్స్, స్త్రీ యొక్క నీడ్స్ కొంచెం వేరే వేరేగా ఉండొచ్చు. పురుషుడుగా ఒకవేళ ఎక్కువ తన పర్సనల్ టైంని కోరుకుంటాడేమో. అయితే ఈ ఎస్ అనే వర్డ్తో పురుషుడికి ఒకవేళ సెక్స్ కోరికలు ఎక్కువ ఉండొచ్చు, కానీ స్త్రీ సెక్యూరిటీని కోరుకుంటది. అలాగే పురుషుడు కంపానియన్షిప్ కావాలని, అంటే ఫెలోషిప్, ఎప్పుడు కలిసి పిక్నిక్ వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, పార్క్కి వెళ్ళాలా అని కోరుకుంటా ఉంటాడు. కానీ స్త్రీ ఆనెస్టీని, ఓపెన్నెస్ ని కోరుకుంటది. పురుషుడు తన భార్య చాలా అట్రాక్టివ్ గా ఉండాలని కోరుకుంటాడు. కానీ స్త్రీ అఫెక్షన్ గా ఉండాలా నా భర్త అని చెప్పి కోరుకుంటాడు. పురుషుడు ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాడు. అలాగే స్త్రీ సారీ, ఇది ఇట్లా రాయాల్సింది టైప్ అయింది. పురుషుడు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాడు, అయితే స్త్రీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. అట్లనే రెస్పెక్ట్ కోరుకుంటాడు పురుషుడు. ఎక్కడైనా ఎవరి మధ్య అయినా కొంచెము అవమానం కలిగిస్తే ఓర్చుకోలేడు, కానీ స్త్రీ తన కమిట్మెంట్ ని చూస్తుంది, తన కమిట్మెంట్ ని కోరుకుంటది. ఇలాగా డిఫరెంట్ వేరియస్ నీడ్స్ విషయంలో వారు వేరువేరుగా ఉన్నప్పటికీ వారు మాత్రము సమానము అని మనము గమనించాలి. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది కదా, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. కాబట్టి మనము అలాగా తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి అన్నటువంటి మాటల్ని మనం చూసినప్పుడు, అలాగే 1 కొరింథీ 7వ అధ్యాయంలో కూడా భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. వారికి కావలసిన ఆ ధర్మాలను మనము గుర్తెరిగి వాటిని జరిగించాలండి. ఒకవేళ వాటిని ఇంట్లో జరిగించకపోతే భర్త అయినా భార్య అయినా బయటకి వెతుక్కుంటూ వెళ్తారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మనము ఆ విషయాలలో ఎవరి ధర్మాలు వాళ్ళు జరిగించాలని చెప్పి మరొకసారి దేవుడు మనకు ఈ దినాన గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే కొన్ని లైక్స్ ని నేను మీ మధ్యకి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. పురుషుడైతే గోల్స్ ని సెట్ చేసుకుంటాడు, నెక్స్ట్ 5 years లో ఏం చేయాలి, నెక్స్ట్ 10 years లో ఏం చేయాలి అని. కానీ స్త్రీ భార్యగా ఇది ఎట్లా చేయాలి,
ఓకే, గోల్ పెట్టుకున్నావు సరే, కానీ అది ఎట్లా చేయాలి అని ప్రాసెస్ ఓరియంటెడ్ గా తను చూస్తా ఉంటారు. పురుషుడైతే చాలా ఫోకస్డ్ గా ఉంటాడు. స్త్రీ ఒకవేళ ఎమోషనల్ గా ఏది చేసినా కూడా కొంచెం ఎమోషనల్ గా తొందరగా కళ్ళలో నీళ్లు చూస్తామేమో. ఎందుకు అంటే దే ఆర్ బిల్ట్ టు ఎక్సర్సైజ్, అంటే టు ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటూ వారికి కావలసినటువంటి ఆ యొక్క అవసరతల్ని, ధర్మాలని మనము ఆ నిర్వర్తిస్తూ ఉండాలని చెప్పి, వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో, వారు హృదయం విప్పి ఎప్పటికప్పుడు వారు ఒకరి భావాలను ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకొని బ్రతకాలని ఇష్టపడతారో, వాళ్ళు నిజంగా చాలా చక్కటి సహజీవనము కలిగి జీవిస్తారని చెప్పి నేను గుర్తు చేస్తా ఉంటున్నాను. సంభాషణ అంటే కమ్యూనికేషన్ రెండు విధాలుగా, వర్బల్ అండ్ నాన్ వర్బల్. కానీ హృదయం విప్పి ఒక్కొక్కసారి కొంతమంది ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు, కొంతమంది అంత ఎక్స్ప్రెసివ్ గా ఉండరు. నేను ప్రేమిస్తాను కానీ నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉండను, ఎందుకంటే నా యొక్క పర్సనాలిటీని బట్టి. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కానీ అవతల వాళ్ళు ఎక్స్ప్రెసివ్ గా ఉండాలని కోరుకుంటారు. అట్లా మనము ఒకసారి గమనించుకొని ఒకరినొకరము ఏవైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకొని, నేను మరి ఒకసారి మూడోసారి మాట చెప్తా ఉంటున్నాను, అప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి లేదా 2-3 నెలలకు ఒకసారి భార్యాభర్తలు విత్ నేకెడ్ ఐస్, విత్ నేకెడ్ బాడీస్ తో వాళ్ళు వారి యొక్క హృదయాన్ని విప్పి వారి యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేసుకొని వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ ని, వారి యొక్క జీవితాలను ఎప్పుడైతే రీసెట్ చేసుకుంటారో, అప్పుడు మనము ఆదివారము ఏ విధంగా అయితే బల్లలో పాల్గొంటాం కదా, బల్లలో క్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించిన రక్తము శరీరములో మనం ఏ విధంగా అయితే పాలు పొందక మునుపు మనల్ని మనము దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ, మన సహోదరుల మధ్య ఏదైనా ఆటంకుల ఉంటే వాటిని మనము క్షమిస్తూ మనము బల్లలో ఏ విధంగా చేయి వేస్తామో, అట్లా వారానికి ఒకసారి లేదా ప్రతి దినమైనా కూడా మనము మన రిలేషన్షిప్స్ ని మనము రీసెట్ చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువ వింటూ, ఇతరులు ఏం చెప్తున్నాడో వింటూ, స్త్రీ నా భార్య ఏం చెప్తుందో విని ఆ భావాన్ని నేను అర్థం చేసుకొని బ్రతికే విధంగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ గమనిస్తే ఒకసారి టాక్ లెస్, లిజన్ మోర్, ఆ యొక్క వచనాన్ని కూడా మనము చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మనకు ఇంకొక చోట ఒక వాక్యములో ఉంది కదా, ఒకవేళ నీకు ఏదైనా కోపము లేదా మన ఇద్దరి భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు, ఆ సూర్యుడు అస్తమించక మునుపే మనము రీసెట్ చేసుకొని, ఆ సూర్యుడు అంటే రాత్రి పడుకునే లోపల మనము రీసెట్ చేసుకొని క్షమించుకొని చాలా మంచిగా శాంతి సమాధానాలతో పడుకోవాలని చెప్పి కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ దినమే నువ్వు రాత్రి పడుకున్న తర్వాత, కళ్ళు మూసిన తర్వాత క్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో రావడం కానీ లేదా మనం ఎత్తబడడం కానీ జరిగితే మన పరిస్థితి ఏంటి? మనము జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర మనము కొన్ని ఆన్సర్ చేయాల్సిన పని ఉంటది కదా. కాబట్టి వాటన్నిటిని మనం గుర్తు చేసుకొని, కమ్యూనికేషన్ అంటూనే మనందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, మనం ఎప్పుడు ఫోన్లు వాడుతూ ఉంటాం. ఒకవేళ మనం ఫోన్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ లో అవతల ఎవరు మాట్లాడుతున్నారు అని చూస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఒకవేళ నా కూతురు మాట్లాడుతుంది అంటే నేను ఒకలాంటి యాటిట్యూడ్ తో మాట్లాడతాను. అలాగే ఒకవేళ నా బాస్ ఏమైనా ఫోన్ చేసినాడు అంటే ఇంకా కొంచెం అలర్ట్ అయ్యి ఇంకా కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాను. కాబట్టి మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాం, ఒకవేళ ప్రార్థన విషయంలో ప్రేయర్ చేసేటప్పుడు అవతల ఎవరున్నారు అని మనకు తెలిస్తే, నిన్నటి దినంలో నేర్చుకున్నాం కదా, మన దేవుడు సార్వభౌమాధికము కలిగినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయనను మనము వర్ణించడంలో నిజంగా మనకు మన పదాలు కానీ, మన జీవితం కానీ, మన మనసు కానీ ఏమాత్రం సరిపోదండి.
ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు అటువైపు మన రిక్వెస్ట్లు వింటున్న వారు ఎవరు అని మనం ఒకసారి గమనిస్తే, నిజంగా మనము చెప్పే మాటలు అవతల వాళ్ళు వినాలి అంటే మన యొక్క యాటిట్యూడ్ ఎలాగుంది? ఇరువైపుల నుంచి జరిగే సంభాషణ, ఆ సంభాషణ బై డైరెక్షనల్ గా ఉందా? లేదా ఊరికే వన్ వే ట్రాఫిక్ లాగా వన్ వేగానే వెళ్తా ఉందా? ఒకవేళ దేవుడు ఏమైనా చెప్తా ఉంటే వింటున్నామా? దేవుడు చెప్పే మాటల్ని కూడా మనం వినాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారండి. నీకు, నాకు, మనకు, దేవునికి మధ్యలో ఏ పాపము ఉన్నా కూడా ఆ యొక్క కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండదండి. మనము మోడము అంటే వర్షం పడకముందు ఆ మేఘాలు కమ్ముకున్నట్లుగా చూస్తుంటున్నాం కదా. ఆ మేఘాలు ఉన్నాయి అంటే సూర్యుని యొక్క వెలుగు భూమి మీద సరిగా పడదు. కాబట్టి నీకు లేదా నాకు నా దేవునికి మధ్యలో ఏదైనా పాపము అడ్డుగా ఉంటే దేవుని మాటలు నాకు సరిగా వినపడవండి. కాబట్టి అది మనము గమనించి, నాకు నా దేవునికి మధ్యలో ఏ క్షణాన కూడా ఏ పాపము కూడా అడ్డుగా రాకుండా ఎప్పటికప్పుడు క్షమాపణ కోరుకుంటూ బ్రతుకుతూ ఉండాలని చెప్పి నా ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ని నేను మీ మధ్య తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నానండి. నేను అమెరికాలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి ఆ 3 మాటలను నేర్చుకుంటూ ఉన్న సమయంలో ఒక సంఘములో నేను నేర్చుకున్నటువంటి ఆ మాటల్ని నేను మీ మధ్య తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆస్క్, ఏఎస్కే, ఆస్క్ అని అంటాం కదా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏ అంటే ఆస్క్, అడుగుడి మీకు ఇయ్యబడును. నేను రక్షణ పొందినప్పటి నుంచి నా మ్యారేజ్ అయ్యేంత వరకు నేను దేవుణ్ణి ఏది అడిగినా కూడా అది దేవుడు నాకు ఇస్తూ రావడము నేను గమనించాను. అయితే కొన్ని దినాలలో దేవుడు నాకు ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళాడు. అది ఏంటి అంటే, వెదకుడి మీకు దొరుకును. నేను 2000 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు 5-6 సంవత్సరాలు నిజంగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతూ, ఇప్పుడు ప్రవీణ్ నిన్న కొన్ని మా యొక్క విషయాల్ని మీకు చెప్పారు కదా. మేము ఒక రూమ్ లో ఉండేవాళ్ళము, మేమందరం కలిసి ఉండేవాళ్ళమని. మేము ఆదివారం అయితేనే ఆదివారము సంఘము అయిపోయిన తర్వాత సాయంత్రము హైదరాబాద్ లో అనేక చోట్లకి వెళ్ళి సువార్త చెప్పేవాళ్ళం. సువార్త చెప్పి అనేక మంది ర్యాక్ పిక్కర్స్ ని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో కూడా పెట్టుకునే వాళ్ళం. ఆ విధంగా దేవుడు మమ్మల్ని యవనములో ఉన్నప్పుడు అలాగా ప్రేరేపించి దేవుని రాజ్యం కొరకు మాకు అనేక సహాయము అలాగా పెంచుతూ సహాయం చేశాడు. అట్లనే నేను పెరుగుతూ ఉన్నప్పుడు నాకు కూడా అడగక ముందే దేవుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక కూతుర్ని ఇచ్చారు. మేము ఇంకా బిడ్డల గురించి మాకు తెలీదు, మేము ఇంకా ప్రార్థన కూడా మొదలు పెట్టలేదు. కానీ అడగకతలకి దేవుడు మాకు ఒక బిడ్డనిచ్చాడు. దాని తర్వాత మేము ఈ యొక్క మత్తయి 7:7 నేర్చుకునే సమయంలో, అయ్యా మరి మేము అడగకతలకే మాకు ఒక బిడ్డనిచ్చారు కదా, మరి నెక్స్ట్ బిడ్డ గురించి మరి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతా ఉంటున్నారు, ఏంటి దేవా అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాకు కొన్ని విషయాల్ని మా హృదయంలోకి చేర్చారండి. అదేంటంటే, అవును నాయనా, నీకు అడగకతలకే బిడ్డనిచ్చాను కదా, నువ్వు ఆత్మీయ బిడ్డల గురించి ఎందుకు ప్రార్థించకూడదు అని చెప్పారు. మా హృదయంలో మాకు చెప్పినటువంటి ఆలోచనలు. అప్పుడు మేము ఆత్మీయ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేవుని దగ్గరికి వచ్చారు. తర్వాత మూడవదిగా, తల్లిదండ్రులు లేని బిడ్డల గురించి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు అని దేవుడు మాకు ఆ ఆలోచనను పుట్టినప్పుడు, ఆ ఆలోచన ప్రకారము మేము కనీసం 7 మంది మ్యారేజ్ అయ్యి భార్యాభర్తలకు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు సంతానము లేకుండా ఉండేటటువంటి కొన్ని కపుల్స్ ని, కొంతమంది భార్యాభర్తల్ని మేము పేపర్లో పేర్లు రాసుకొని వారి గురించి మేము ప్రార్థన చేయడం జరిగింది. అంటే మేము ప్రార్థన చేస్తే వాళ్ళకు దేవుడు వారికి బిడ్డల్ని అనుగ్రహించాడని ఇక్కడ నేను చెప్పడం లేదు. కానీ ఆ 5-6 మంది కపుల్స్ కి దేవుడు వారికి బిడ్డలను అనుగ్రహించడం మేము చూసాము.
అంటే అక్కడ నేను ఏం చెప్తుంటున్నానంటే, మన యొక్క ప్రార్థన శైలి ఏ విధంగా అవుతుంది. అట్లనే బిడ్డలు లేని భార్యాభర్తల గురించి, తల్లిదండ్రులు లేని భార్యాభర్తల గురించి మేము ప్రార్థన చేయడము, తల్లిదండ్రులు లేని బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆర్ఫనేజెస్ ని తీసుకొని రావడము, ఇట్లా ఒకటి దేవుడు మాకు అంచెలంచెలుగా నేర్పిస్తూ మమ్మల్ని పెంచుతూ ఉన్న సమయంలో, తగిన సమయంలో దేవుడు మాకు మరి ఒక బిడ్డను అనుగ్రహించారు. కాబట్టి ఈ ఈ విధంగా పర్సనల్ గా నేను, నా భార్య ప్రార్థనలో దేవునితో మేము కలిగిన ఆ కమ్యూనికేషన్ విషయంలో మేము పెరిగినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ ని మాత్రమే నేను మీ మధ్య తీసుకొని వస్తా ఉంటున్నానండి. అట్లా స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నారు. ఆయన మనకు ఎటువంటి పరలోకపు ఆలోచనలను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉంటున్నారో వాటిని మనము పసిగట్టాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. టార్గెట్ అని మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఆ బాణాలు వేసే అది ఆడుతూ ఉంటాం కదా, అది సెంటర్ లో పడాలని ఆశపడతారు. బయట చుట్టూ సర్కిల్స్ లో పడాలని ఎవరు కూడా ఆశపడరు. అది సెంటర్ లో పడాలని ఆశపడిన వాళ్ళు సెంటర్ లోనే వేయాలని ఇష్టపడతారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నానంటే, మై నీడ్స్ అంటే నా డిజైర్స్ నుంచి నేను ఎప్పుడైతే దేవుని డిజైర్స్, దేవుని నీడ్స్, దేవుని యొక్క కోరికలు, దేవుని హృదయములో ఆయన హృదయపు ద్వారాన్ని మనము తట్టి ఆ హృదయములో ఏమైతే విషయాలు ఉన్నాయో వాటిని జరిగించాలి అని ఎప్పుడైతే మనము తలస్తామో అప్పుడు మనము అంచెలంచెలుగా రూపాంతరము చెందే వరంగా ఉంటామండి. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, రూపాంతరం అనేది మన సెల్ఫ్ డిజైర్స్ లేదా సెల్ఫిష్ నీడ్స్ నుంచి హిస్ నీడ్స్ అండ్ హిస్ డిజైర్స్ గా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నా ప్రార్థనలు, నా భార్య ప్రార్థనలు, మా యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలు, మా పిల్లల వ్యక్తిగతమైన ప్రార్థనలు, అలాగనే కుటుంబముగా మేము చేసే ప్రార్థనలు ఆ విధంగా ఉండాలని చెప్పి ఎదుగుతూ నేను కొన్ని మాటల్ని మీకు మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నానండి. కాబట్టి ఆ యొక్క కుటుంబ ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రొద్దున లేస్తూనే కనపడేది ఏంటి అంటే, ఈ సెల్ ఫోన్ తీసుకొని వాట్సాప్ చూస్తాం. వాట్సాప్ లో ఏమేమి రిప్లైస్ వచ్చినాయి, ఎవరెవరు ఏ స్టేటస్లు పెట్టుకున్నారు, ఇదే ఉంటదన్నమాట. కానీ కళ్ళు తెరవంగానే దేవుని పాదాల చెంత దేవుడు నా స్టేటస్ లో ఏముందో నా బిడ్డ ఏమన్నా చూస్తాడా, నా హృదయంలో ఏమైనా ఏది ఉందో అది గమనిస్తాడా అని చూసే ఆ దేవుని వైపు మనము కలిగి మన దృక్పథాన్ని మనం మలుచుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. కాబట్టి వినడము అంటే దేవుడు ఏమైతే చెప్తుంటున్నారో, దేవుని హృదయంలో ఏ విషయాలైతే ఉంటున్నాయో వాటిని విని గ్రహించి గైకొని ఆ విధంగా మనము బ్రతకాలని చెప్పి ఇక్కడ అనేక మాటల్ని నేను మీ మధ్య ఉంచుతా ఉంటున్నాను. లిజనింగ్ గురించి, తర్వాత అట్లనే మాట్లాడడము, భార్యాభర్తల మధ్య మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి, హృదయం విప్పి మన అభిరుచులైతేనేమి, మన భావాలైతేనేమి, మన అయిష్టాలైతేనేమి ప్రతిదీ కూడా మనము వ్యక్తపరచుకుంటూ మనము మన భాగస్వామితో సమయం గడపాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. అదే నేను ఇదివరకు చెప్పాను కదా, నేను మా మిస్సెస్ మేము ఎప్పుడు సమయము ఈ ట్రావెల్లో అంటే జర్నీలో కారులో మేము గంటలు ప్రయాణం చేసే సమయం అంతా కూడా మేము మా ఇద్దరిని ఒకరినొకరము తెలుసుకోవడము, మా ఇద్దరి మధ్య బాంధవ్యము పెరగడము, దేవుని యొక్క మాటల్ని మాట్లాడుకుంటూ ఇంకా నెక్స్ట్ దేవుడు ఏం చేయబోతా ఉంటున్నారు, నెక్స్ట్ దేవుడు ఏం చేయమని కోరుకుంటా ఉన్నాడు అని అటువంటి విషయాల మీద మేము మా యొక్క దృష్టిని మళ్లిస్తూ మా యొక్క సెల్ఫిష్ డిజైర్స్ ని పక్కన పెడుతూ ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని దేవుడు ఏం చెప్తున్నారు అని చెప్పి మేము గ్రహిస్తూ గైకొని వాటిని చేయాలని దేవుని రాజ్యానికి ఏమంటారు ప్రాకులాడుతూ ఆ దేవుని రాజ్యానికి ఏం చేయాలి అని చెప్పి మేము నేర్చుకుంటూ పెరుగుతూ ఉంటున్నామండి. అటువంటి మంచి అండర్స్టాండింగ్ మనము కలిగి ఉండాలని,
ఇక్కడ అనేక మాటల్ని నేను మీ మధ్య చూపిస్తా ఉంటున్నాను. ఒక్కొక్కసారి కొన్ని ముసుగులు ఉంటాయి, అంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉండం. మన హృదయంలో ఒకటి ఉంటది, బయటికి ఇంకొక విధంగా మాట్లాడతాం. కొన్ని అంటే ముసుగులు వేసుకొని మనము మాట్లాడుతూ ఉంటామండి. ఆ విధంగా ఉండకుండా మన యొక్క మాటల విషయంలో నేను అప్పుడప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను. ఏదంటే, ఒకవేళ ఎప్పుడైనా ఇద్దరి మధ్య అనవసరమైన విషయాలను మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లో ఒకలాంటి తగువులాట ఏమైనా స్టార్ట్ అవుతుంది అని అంటే, వెంటనే అదేదో పాలిటిక్సో లేదా బిజినెస్ గురించో మార్కెట్ ట్రెండ్ గురించో మనము టాపిక్ ని మళ్ళిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ రాకుండా జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఆ మన ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ ని చాలా మటుకు మనము అవాయిడ్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ రాకుండా మనము అవాయిడ్ చేస్తూ మన యొక్క సంభాషణల్ని మనము కొనసాగించాలి అని చెప్పి నేను ఇక్కడ కొన్ని డెసిషన్ మేకింగ్ కూడా ఇద్దరు కలిసి ఏ అడుగు వేయాలన్నా కుటుంబముగా వారు ఇద్దరు కలిసి షాపింగ్ విషయంలోనూ, బిల్స్ పే చేసే విషయంలోనూ, పర్సనల్ టైం విషయంలోనూ, ఒక్కొక్కసారి కొంతమందికి మూడ్స్ ఉంటాయి, కొంతమందికి మూడ్స్ రావు. కానీ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ని గుర్తు చేసుకొని ఒకరినొకరు వారి యొక్క భావాలను వ్యక్తపరుచుకొని ఆ పర్సనల్ టైంని కూడా ఏమాత్రము తక్కువ లేకుండా చూసుకుంటూ కూడా వెళ్ళాలని చెప్పి, ఫ్యామిలీ టైం కూడా ఒకవేళ కుటుంబముగా పిక్నిక్ కి కానీ లేదా బయటికి కానీ వెళ్ళి కొంచెము సమయము వెచ్చించాల్సిన పని ఉంటే అట్లా మనం రిఫ్రెష్ అవుతా ఉంటే కూడా చాలా బాగుంటది అని నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ని నేను చూపిస్తా ఉంటున్నాను. ఏంటంటే, నా యొక్క బిల్స్ ఇప్పుడు వరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత శాలరీ నాకు వస్తుంది, ఆ శాలరీ ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు నేను పెడతా ఉన్నాను, ఇలాగా ఇవన్నీ కూడా నేను ఒకటే ఒక స్ప్రెడ్ షీట్ లో గత 16 సంవత్సరాలుగా, నాకు పెయిన్లీ మ్యారేజ్ అయ్యి కనీసం అంటే 16 సంవత్సరాలు ఒకటే ఒక స్ప్రెడ్ షీట్ లో నా యొక్క మొత్తం, ఇప్పుడు దేవుడు ఇప్పుడు అడిగినా కూడా నేను ఆ స్ప్రెడ్ షీట్ ని, ఆ అకౌంట్ ని నేను చూపించే విధంగా ఆ విధంగా మనం మెయింటైన్ చేయాలని చెప్పి నాకు దేవుడు నేర్పించింది. నేను అవలంబించేది మీ మధ్య ఊరికే మీకు ఒక ఎగ్జాంపుల్ గా నేను తీసుకొని వస్తా ఉంటున్నాను. అయితే దయచేసి గమనించండి, ఇక్కడ నేను ఒక చిన్న వీడియో చూపించాలని మీకు ఇష్టపడతా ఉంటున్నాను. ఒకవేళ సౌండ్ రాకపోతే నాకు చెప్పండి. ఏంటంటే, ఈ వీడియోలో భార్యాభర్తల మధ్య ఉండే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా ఉంటాయి అని నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఓకే, అది నేను ల్యాప్టాప్ మారవడం వల్ల రాలేదు, సారీ. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రెజల్యూషన్స్ ని, ఆ వివాదాల పరిష్కారము అని ఆ టాపిక్ లో కొన్ని మాటలు నేను మీకు మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. 10 బిబ్లికల్ కీ వాల్యూస్ ని మనము చూస్తే, ఇక్కడ తెలుగులో నేను రాయలేకపోయాను, దయచేసి మన్నించండి. మనము ప్రేమ విషయంలోనూ, తర్వాత అప్పుడప్పుడు మనము ప్రయారిటైజ్ ని, అంటే మన యొక్క అంశాలను, కుటుంబంలో జరిగే కొన్ని అంశాలను మనము ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒకటే స్టాటిక్ గా మనం పెట్టుకొని ఇదే చేయాలి అని కాకుండా, ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని వైజ్ గా ఏదైనా ప్రయారిటైజ్ ని చేంజ్ చేసుకోమని చెప్తూ ఉంటే మనం అది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లనే చిన్న చిన్న విషయాలను మనం పట్టుకొని, చాలా సిల్లి విషయాలని మనము చిన్న చిన్న పేచీల్ని తీసుకొని మన ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నదానికి మనము గొడవలు పెట్టుకోకుండా మనము కొంచెం వైజ్ గా మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది పరలోకపు విషయము లేదా దేవుడు కూడా బాధపడే విషయం అయితే దానిని మనము భార్యాభర్తలుగా టేబుల్ మీదకి తీసుకొని వచ్చి, ఇదిగో ఇది దేవునికి కూడా ఇష్టం లేదు, ఇలాంటి దాన్ని మనం ఎట్లా చేయాలి, అరే ఇక్కడ ఈ పుల్ల ఇట్లా ఉందే, ఇది ఇది ఇక్కడ పెట్టినావే, చెప్పులు ఇక్కడ పెట్టినావే, చెప్పులు ఇక్కడ పెట్టాలి కదా, నువ్వు డ్రెస్ ఇక్కడ పెట్టినావే అని ఒక్కొక్కసారి ఆ బిజీ స్కెడ్యూల్స్ లో ఆ చిన్న చిన్న విషయాల్ని మనము భార్యలే కానీ భర్తలు కానీ అవి పిక్ చేసి వాటితో ఇంట్లో ఉండే సమాధానాన్ని మనము కోల్పోకుండా కొన్ని విషయాల్ని పట్టి పట్టనట్లు, ఎందుకంటే అవి చిన్న విషయాలు,
ఆ చిన్న విషయాల్ని మనము కొన్ని ప్రక్కన పెట్టి ఏవైనా పెద్ద విషయాలు ఉంటే ప్రత్యేకంగా నేను పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నప్పుడు నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే పరలోకపు దృశ్యాలు, పరలోకపు విషయాల మీద మన దృష్టిని ఎక్కువ పెట్టాలి. ఒకవేళ అని చెప్పి ఈ భూమి మీద ఉంటున్నాం కదా అని చెప్పి మనము వీటిని నెగ్లెక్ట్ చేయాలని కాదు, కానీ అది నిజంగా ఎంత మాత్రము అంటే నీకు నాకు నొచ్చుకోని విషయాలు, ఆ నొచ్చని విషయాలు అనేకం ఉంటాయండి. ఈగో అనేది చాలా చాలా ఉంటది భార్య భర్తలకి, లేదా ఏ ఏ మనిషికైనా. ఎంత ఈగోని మనము కిల్ చేసుకుంటామో నిజంగా అంత లైట్ వెయిట్ గా మనము ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. దేవుని హృదయం ఏదైనా నొప్పించేది ఏ అంశమైనా ఉంటే దానిని మనము చాలా హెవీగా తీసుకోవాలి. యేసు ప్రభుల వారు కూడా గమనిస్తే ఆయనను ఉమ్మేసినప్పుడు ఆయన ఏమనలేదు, ఆయనను కొట్టినప్పుడు ఏమనలేదు, ఆయనను యేసు ప్రభుల వారిని నువ్వు దయ్యము అని అన్నారు కానీ ఏమనలేదు. ఆయన హృదయములో ఏమాత్రము నచ్చుకోలేదు. కానీ ఎప్పుడైతే మందిరంకు వెళ్ళాడో, తన తండ్రి గృహముకి వెళ్ళాడో, తన తండ్రి సన్ని దగ్గర ఆ మందిరములో ఆ వ్యాపారాన్ని చూశాడో అక్కడ ఆయనకు కోపం వచ్చింది. గమనించారా? యేసు ప్రభుల వారు మాదిరిగా నిజంగా యేసు ప్రభుల వారు చూపించినటువంటి ఈ మాదిరిని మనము ప్రతి దినము నేర్చుకుంటూ దాంట్లో ఎదగాలి అని. కాబట్టి ఒకవేళ నా ఈగోను హర్ట్ చేసే విధంగా ఎవరైనా ఎప్పుడైనా మాటలు కానీ, సూటిపోటి మాటలు కానీ మాట్లాడితే నేను వెంటనే నా ఈగోని ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. నేను కొంచెము స్లో డౌన్ అయ్యి ఓకే, నా ఎమోషన్స్ ని వెంటనే ఎక్స్ప్రెస్ చేయకుండా నేను దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయి దేవునికి సంబంధించిన విషయాలా అవి అని వాటి పట్ల మన యొక్క దృష్టిని సారించాలని చెప్పి నేను నేర్చుకుంటూ ఎదుగుతూ మీకు కొన్ని మాటల్ని నేను ఇక్కడ చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. రీజన్స్ ఏముంటాయంటే నిజంగానే భార్యాభర్తలు, స్త్రీ పురుషులు వేరుగా చేయబడినారు. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా అరే వాళ్ళు వేరు కదా, వాళ్ళు ఈ విధంగా చూస్తారు కదా అని మనం ఒకరినొకరం అర్థం చేసుకున్నప్పుడు ఓకే నువ్వు ఇట్లా కోరుకుంటున్నావు కదా, సరే అని చెప్పి కొంచెం స్లో డౌన్ అయ్యి ఒకవేళ నాలో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని అట్లా మనం పెరుగుతూ ఉండాలి అని గమనించాలండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను నా భార్యను మార్చాలి అని నేను ఎప్పుడైతే తలస్తానో అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుందండి. అంటే నేను కోరుకునే విధానంలో నా భార్య మారిపోవాలి అని హస్బెండ్ వెన్ హీ ట్రైస్ టు చేంజ్ హిస్ వైఫ్ దెన్ ద ప్రాబ్లం కమ్స్. అట్లా కాకుండా దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో నీ భార్యను, నీ భార్య ఆ విధంగా అయ్యేందుకు నువ్వేమైనా సహాయము చేయగలిగితే, నీ భార్య కానీ నీ భర్త కానీ క్రీస్తు స్వరూప్యములోనికి ఎదిగేదానికి నీవు నేను మనము ఒక బెటర్ హాఫ్ లాగా మనము ఇతరులకు ఒకరిని ఒకరము మనము ఎప్పుడైతే పరస్పరము సహాయము చేసుకుంటామో అది మనకు ప్రయారిటీగా మనం చూడాలండి. దయచేసి గమనించండి, ఇంకొకసారి చెప్తున్నాను. నా భార్య క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్లేందుకు ఏమి చేయాలనో అది నేను చేయాలి. నేను కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళేదానికి, క్రీస్తు ప్రభుల వారి మనస్సును నాకు కూడా కలిగి ఉండేదానికి నేను ఎట్లా ఎదగాలనో అట్లా నా భార్య నాకు సహాయం చేయాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుడు కోరుకునే ఆ యొక్క కోరిక ప్రకారము మనము ఒకరినొకరము మనము ఆ విధంగా ఒకరినొకరము హెల్ప్ చేసుకోవాలి. ఎప్పుడైనా హెల్ప్ చేసుకోవాలి, కానీ మనము వాళ్ళను కరెక్ట్ చేసి వాళ్ళను సరిచేసి వాళ్ళను ఈ దారిలోకి పెట్టాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనమే సరిగా దారిలో ఉండం కదా. దేవుని యొక్క స్టాండర్డ్స్ ని మనం పోల్చుకుంటే నేనే చక్కగా లేనప్పుడు అవతలోళ్ళు చక్కగా ఉండాలని చెప్పి కోరుకోవడము అస్సలు సమంజసం కాదండి. కాబట్టి ఆ విధంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ ని ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా అంశం వస్తే అది బయటికి అస్సలు వెళ్ళకూడదు. కుటుంబంలో నాకు నా భార్యకు ఇద్దరికి ఒకే తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు నా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను కొన్ని మంచి ప్రిన్సిపల్స్ ని మ్యారేజ్ కి ముందరే నేను నేర్చుకున్నాను. అవి నేను పాటిస్తూ దేవుడు నాకు సహాయం చేస్తా ఉంటున్నారు. మా ఇద్దరి మధ్య మేమిద్దరం పర్ఫెక్ట్ కాదండి. మా ఇద్దరి మధ్య మేమిద్దరము బలహీనులము.
మా ఇద్దరి మధ్య రోజు లేదా వారంలో ఏదో ఒక చోట డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. కానీ మేము ఎప్పుడు కూడా వాటిని మా తల్లిదండ్రుల దగ్గరికి కానీ వేరే వాళ్ళ దగ్గరికి కానీ మేము అస్సలు తీసుకెళ్ళాం. ఎప్పుడైతే వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తామో సైతాను ఎంటర్ అవుతాడు కుటుంబంలోకి. ఎప్పుడైతే సైతాను కుటుంబంలోకి ఎంటర్ అవుతాడో ఇంకా గందరగోళం చేసి పెడతాడు. కాబట్టి కొన్ని ప్రిన్సిపల్స్ ని భార్యాభర్తల మధ్య వారి మధ్య ఏది ఉన్నా కూడా అది కేవలము దేవుని దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ బయటికి వెళ్ళి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఒకరి పంతం మీద ఒకరు నిలబడి ఒకరి పంతాల మీద ఒకరు గెలవాలనిగిన దారి తీస్తే, అందుకే కదా ఈ మధ్య కాలంలో ఈవెన్ మన ఇండియాలో ఈ డివోర్స్ అనేది మనం అంత ఎక్కువ వినేవాళ్ళం కాదు. కానీ ఇది చూస్తే విశ్వాసుల కుటుంబాలలో కూడా పెళ్లి చేసుకునే 3 నెలలు, పెళ్లి చేసుకునే 6 నెలలకే తొందరగా వాళ్ళు విడాకులు ఇచ్చేస్తా ఉంటున్నారు కదా. ఈ డివోర్స్ అనేది కూడా చాలా నేను కొంతమంది దైవజనుల దగ్గర మాట ఏమని విన్నానంటే, భార్యాభర్తలు వారు జీవించే ఆ జీవన శైలిలో వాళ్ళకి ఎప్పుడూ కూడా వచ్చినా కూడా వారికి ఈ గొడవలు చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పుడు వచ్చినా కూడా డివోర్స్ అనే మాట అస్సలు రాకుండా చూసుకోవాలి అని చెప్పి కొంతమంది దైవజనులు చెప్తా ఉంటున్నారు. కాబట్టి ఆ డివోర్స్ అనే టాపిక్కే లేదా డివోర్స్ అనే వర్డే మన కుటుంబాలలో మన భార్యాభర్తల మధ్య రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ డివోర్స్ అనేది నిజంగా ఎడబాటు. గమనించండి, త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ దేవుడు ఒకరే అయినా వారు 3 వ్యక్తులు, 3 persons బట్ 1 God. ఆ డివైన్ దాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ ట్రినిటీని కూడా చాలా మిస్ఇంటర్ప్రిట్ చేసి చాలా మిస్కమ్యూనికేట్ చేసేసారు చాలా మంది. కానీ దాన్ని అర్థం చేసుకోలేము. కానీ వారి మధ్య తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ ఐక్యతను మనం ఒకసారి గమనించి, నేను నా భార్య మేము కూడా ఎప్పుడు కూడా అలాంటి ఐక్యత కలిగి దేవునితో మేము ఐక్యత కలిగిన వారముగా ఈ డివోర్స్ అనే టాపిక్ అని ఆ వర్డ్ కానీ ఎప్పుడు కూడా మనం వెళ్లకుండా గమనించాలని అనేక వచనాలు నేను మీ ముందు ఉంచుతా ఉంటున్నాను. బైబిల్ అయితే డివోర్స్ అనే దాన్ని అస్సలు ఒప్పుకోదు. భార్యాభర్తలు బ్రతికి ఉన్నంత కాలము యేసు ప్రభుల వారు తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్లేంత వరకు మనం ఎప్పుడు కూడా ఈ ఎడబాటును, క్రీస్తు ప్రభుల వారు కూడా సిలువ మ్రాను మీద కొన్ని గంటలు ఆ యొక్క ప్రార్థన కూడా చేశారు కదా. గెత్సెమనేలో చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి ఈ గిన్నె నా నుండి తీసివేయమని చెప్పి అడుగుతాడు. కానీ ఆ ప్రేయర్ ఆన్సర్ చేయబడలేదండి. ఆ ప్రేయర్కి తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వలేదు. మనం కూడా అనేక సార్లు మనకు కావలసిన గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ ఉంటాం. నాకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అని. దేవుడు ఒకవేళ ఆన్సర్ చేయడం లేదు అంటే అది మన ఆరోగ్యకరమైన అంశము అని మనం గమనించాలి. యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడు ఆ దినమున ఆ యొక్క జవాబు ఇవ్వలేదు, ఆ గిన్నెను తీసివేయలేదు. అందుకే కదా నీకు నాకు ఈరోజు రక్షణ ఇచ్చినాడు. నేను తిరిగి దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి అని తలంచిన యేసు ప్రభుల వారు ఆ ఎడబాటును ఆయన సాక్రిఫైస్ చేశారు. కానీ ఈ దినము మనము ఒక ఐక్య కుటుంబముగా, దేవుని కుటుంబముగా, ఈవెన్ సంఘములలో కూడా దయచేసి గమనించండి, పరిచర్యలో ఉన్నప్పుడు కూడా, సంఘము లేదా ఒక పరిచర్యలో ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ ఆ సమాధానము లేనటువంటి విధంగా మనము బిహేవ్ చేయకూడదండి. సమాధానాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. సహోదరుల మధ్య, సహోదరుల మధ్య లేదా సంఘములోను పరిచర్యలోను మనము సమాధానాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. కొంతమంది కొన్ని ఈగోలను బట్టి వారి ఇంకా వాళ్ళు ఎదగాల్సిన సమయము ఇంకా ఉందేమో కాబట్టి వారు ఒకవేళ యాటిట్యూడ్స్ ని, బిహేవియర్స్ ని వాళ్ళు డిఫరెంట్ గా ఏమైనా చూపిస్తే మనము కొంచెం ఓపిక పట్టాలి. అట్లనే పేరెంటింగ్ గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఇక్కడ సమయం లేదు కాబట్టి. అట్లనే నాకు కూడా 2 చిన్న పిల్లలు ఉన్నారు. నేను కూడా ఇంకా పేరెంటింగ్ విషయంలో
నేర్చుకుంటూ ఎదుగుతా ఉంటున్నాను. పేరెంటింగ్ గురించి కొన్ని మాటల్ని చూస్తే, ఒక తండ్రిగా నేను పరలోకపు తండ్రి హృదయాన్ని నా బిడ్డలకు నేను కనపరచాలి. షరతులు లేని ప్రేమను నేను వారికి చూపించాలి. తోటి వారి ఒత్తిడి లేకుండా మనము అది చూసుకుంటూ ఉండాలి. వారిని రక్షించేది దేవుడే, కానీ వారి కొరకు నేను నా భార్య అనుదినము ప్రార్థన చేస్తూ, వారిని సంఘానికి నడిపిస్తూ, దేవుని వాక్యాన్ని వినిపింపచేస్తూ ఉండాలి. కాబట్టి వారి యొక్క వయస్సుకు తగినటువంటి అవసరాలను కూడా తండ్రిగా నేను ఇవ్వాలి, తల్లిగా తను ఇవ్వాలి. ఐజక్, రెబక వారి ఒక ఎగ్జాంపుల్ ని చూసినప్పుడు, రెబక యాకోబుకు, చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు పార్షాలిటీ చూపించింది. ఎప్పుడైతే పార్షాలిటీ చూపించిందో ఆ యొక్క కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆ ఐక్యత కోల్పోయి, అది వారిద్దరి మధ్య సమాధానం కోల్పోయి వారు వేరు కాబడము, తిరిగి కలుసుకోవడము, ఇదంతా మనకు తెలిసిన విషయమే. పక్షపాతము ఎప్పుడైతే ఆ పార్షాలిటీ చూపిస్తామో అక్కడే అండి పాపము ఎంటర్ అవుతుంది. యాకోబు పత్రికలో కూడా ఉంటది కదా, పార్షాలిటీ అంటే పక్షపాతము. దేవుడు పక్షపాతి కాడు, పక్షపాతము, పార్షియాలిటీ చూపించేది ఒక పాపము అని కూడా యాకోబు పత్రికలో మనము చదువుకుంటా ఉంటాం. పక్షపాతము ఎప్పుడైతే ఈ బిడ్డల మధ్య మనము తల్లిదండ్రులుగా మనం చూపిస్తామో, వారికి చాలా చిన్న వయసులో వారు చాలా ప్రభావితంగా, నెగిటివ్ గా ప్రభావితం అవుతారండి. కాబట్టి వారి యొక్క ఫుడ్ స్టెప్స్ ని 3 యోహాను 1:4 నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అన్నటువంటి మాటను చూసినప్పుడు, అవును కదా, నా బిడ్డలు కూడా దేవుని అనుకరణలో, దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటూ ఉంటే అది ఎంత గొప్పగా ఉంటది. అట్లనే సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాగే ఇంపార్టింగ్, నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. మా ఇంట్లో అయితే మీరు వాష్రూమ్స్ ను చూస్తే, వాష్రూమ్స్ లో కూడా మెమరీ వర్సెస్ రాసి ఉంటాయండి. పిల్లలకి ఈవెన్ వాష్రూమ్ లో కూడా ఆ మెమరీ వర్సెస్ నేర్చుకోవాలని చెప్పి ఇష్టపడి మా భార్య అలాగ పెడతా ఉంటది. కాబట్టి నేను, నా భార్య దేవునిలో ఎదుగుతూ మా బిడ్డలు కూడా అలాగే ఎదగాలని, దేవుని చిత్తానుసారంగా నడవాలని చెప్పి దేవుని బిడ్డలముగా మేము కోరుకుంటూ పెరుగుతూ ఉంటున్నామండి. ఇక్కడ దేవుని చిత్తం గురించి మాట్లాడే ఇంకొక మాటను నేను చెప్తున్నాను. నేను, నా భార్య, నేను చాలా చోట్ల బల్లగుద్ది చెప్పే మాట ఏంటంటే, దేవుడు తన చిత్తానుసారంగా మమ్మల్ని కలిపాడు. ఆ దేవుని చిత్తాన్ని చవి చూసినటువంటి మేము, ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్స్ ని మేము చూపించాలి, వేరే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గురించి మ్యారేజ్ ప్రపోజల్స్ చేయాలి అని అనుకున్నప్పుడు మేము తీసుకున్న ఒక స్టాండ్ ఏంటి అంటే, మేము ఏ విధంగా అయితే దేవుని చిత్తానుసారంగా చేసుకున్నామో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అటువంటి నిజంగా జిజ్ఞాస కలిగి వారిని మేము నిజంగా అర్థం చేసుకొని, దేవుడు ఒకవేళ మాకు అవును నాయన వారు నాకు కూడా తోస్తుంది అని చెప్పి మాకు ప్రార్థనలో దేవుని యొక్క మాటల్ని మేము వినినప్పుడు మాత్రమే, గాడ్స్ విల్లో జరగాల్సిన మ్యారేజెస్ కి మాత్రమే మేము ఇన్వాల్వ్ అవ్వాలన్నటువంటి ఒక స్టాండ్ ని మేము తీసుకొని, ఏదో అక్కడ ఒక అమ్మాయి ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఒక అబ్బాయి ఖాళీగా ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చోట కలుపుదాము అని ఇట్లాంటి పంచాయతీలకి మేము వెళ్ళదలుచుకోలేదండి. ఎందుకంటే భార్యాభర్తలుగా బతకాల్సిన బ్రతకలేక పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎవరి మీద పడతారు అంటే, ఈ మీడియేటర్స్ మీద, మధ్యలో ప్రపోజల్స్ తెచ్చిన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తలుగా మనం బ్రతకాలి. దేవుడు మనల్ని ఏకం చేసినప్పుడు వారిని దేవుని సహాయంలోనే మనము పెరగాలి. కాబట్టి ఆ విధంగా నా బిడ్డల్ని నేను నా భార్య పెంచాలని మేము ఆశపడుతూ, మనందరం కూడా తల్లిదండ్రులముగా మన బిడ్డల్ని అలాగ పెంచాలని ఆశ కలిగి, క్రీస్తు ప్రభుల వారికి కలిగిన ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ ని మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. రోమా 12:2 కూడా
మనం చూస్తే అనేక వచనాలను ఇక్కడ నేను ఇంగ్లీష్ లో రాశాను, సమయం లేక తెలుగులో రాయలేదు. అయితే క్రీస్తు ప్రభుల వారికి కలిగిన మనసు మీరును కలిగి ఉండిడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఉంటది కదా. కాబట్టి మనము వీఆర్ కాల్డ్ టు బిహేవ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ యాజ్ పర్ క్రైస్ట్ నేచర్. ఆ క్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే మనము మన హృదయంలోకి అంగీకరించామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ఆ యొక్క ఆత్మ ఫలమును తీసుకొని వస్తాడు. ఆ ఆత్మ ఫలము అంటే కొన్ని ఫలాలు కలిగిన ఒక ఫలము. ఆ 9 ఫలమును దేవుడు నీకు నాకు మన జీవితాలలో నుండి బయటికి తీసుకొని వచ్చే విధంగా మనము ఉండాలండి. కాబట్టి చివరిగా నేను ఏమి చెప్పాలని ఆశపడుతుంటానంటే, క్రీస్తు ప్రభుల వారు సంఘానికి ఏ విధంగా అయితే సంఘానికి భర్తగాను, తర్వాత సంఘానికి శిరస్సుగాను ఏ విధంగా అయితే పోల్చి వ్రాయబడి ఉందో మనము అర్థం చేసుకొని, క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే తన్ను తాను సంఘము కొరకు అప్పగించుకున్నాడో, తన రక్తము, ప్రతి రక్తపు బొట్టును, తన జీవితాన్ని ఏ విధంగా అయితే అప్పగించుకున్నాడో, పురుషులు స్త్రీల పట్లను, అలాగే స్త్రీలు పురుషుల పట్లను, స్పౌజెస్ ఈచ్ అదర్, వాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ కుటుంబానికి, దేవుడు కట్టినటువంటి ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధానంలో పెంచాలని చెప్పి దేవుడు కోరుకుంటూ కొన్ని విషయాల్ని దేవుడు ఈ దినంలో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారండి. అయితే మరొకసారి నేను రిపీట్ చేస్తా ఉంటున్నాను. నిన్న మనము ఎందుకు ఏ ఉద్దేశాల చేత దేవుడు నిన్ను నన్ను ఇక్కడ బ్రతికిస్తున్నాడో నేర్చుకున్నాము. అయితే ఈ దినంలో నిన్ను నన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతుకుతుంటున్నామా? నిన్ను లేదా నీ భార్యను, లేదా నన్ను నా భార్యను ఏ విధంగా అయితే కట్టాడో, ఏ ఉద్దేశాల చేత అయితే ఫ్యామిలీగా నన్ను కట్టాడో, నేను నా నైబర్హుడ్ లోను, నేను ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంగణంలో ఉన్నా, భార్యాభర్తలముగా ఒక కుటుంబముగా మేము ఫ్రూట్ఫుల్ గా దేవుని ప్లీజ్ చేసే విధంగా, దేవుని హృదయానికి సంతోషం తెచ్చే విధంగా మేము బ్రతుకుతున్నామా, మా కుటుంబము అలాగా ఉందా అని ప్రతి వారము, ప్రతి నెల మనము ఆ మెజర్మెంట్ స్కేల్లో సరిగా చూసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. మేబీ జాన్సన్ అన్న ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉండకపోవడమే మంచిదేమో. ఆ అన్న ఇక్కడ తన కుటుంబము నాకు ఎంతో ప్రభావితం చేసింది. ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు భాస్కర్ రావు గారి జీవితం ఏ విధంగా అయితే నన్ను ప్రభావితం చేసిందో, ఇక్కడ ఈ ఒక ఆ ఫ్యామిలీని మనం చూసినప్పుడు మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఏంటంటే, వారు దేవుడు ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చాలన్నటువంటి తపనతో వారు పెరిగే ఆ విధానము, పిల్లల్ని పెంచే విధానము, అలాగా ఒకరికొకరము మనం కూడా మన సంఘంలో కూడా వేరే బ్రదర్ ఫ్యామిలీ, వేరే ఇంకొక ఫ్యామిలీని అట్లా ఒకరినొకరు ఎందుకు దేవుడు అలాగా పెట్టాడు అంటే, దేవుడు నేర్పించే ఆ నేర్పులను, ఆ యొక్క మాటలని ఒకరి కుటుంబం నుంచి ఇంకొక కుటుంబము అలాగా నేర్చుకునే విధంగా, ఒకరి కుటుంబము ఇంకొక కుటుంబానికి మాదిరిగాను ప్రభావితము చేసే విధంగాను నీవు నేను ఉండాలని చెప్పి ఆ విధంగా దేవుని మనము ఆరాధిస్తూ అటువంటి సాక్ష్యపు జీవితాన్ని, దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని మనము కలిగి ఉండాలని మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ, చివరిగా సమయం అయిపోయింది కాబట్టి నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను.